గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగము నుంచి 17వ శ్లోకము చూద్దాము. అవినాశీ తు తద్విద్ధి येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. అవినాశి నాశనము చేయరాని, తు నిజముగా, తత్ అది, విద్ధి తెలుసుకొనుము, ఏన ఎవరి చేతనైతే, సర్వం అంతయు, ఇదం ఇది, తతం వ్యాప్తి నొంది ఉన్నదో, వినాశం వినాశము, అవ్యయస్య అనస్వరమైన నిత్యమైన దాన్ని, అస్య యొక్క, న కశ్చిత్ ఎవ్వడూ కాడు, కర్తుం చేయటానికి, అర్హతి సమర్థుడు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. శరీరమంతయు వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. ఎవ్వరూ కూడా అనశ్వరమైన ఆత్మను నాశనం చేయలేరు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. శరీరమంతా ఆత్మ వ్యాపించి ఉందని చెప్పడం ద్వారా శరీరానికి జీవాత్మతో ఉన్న సంబంధాన్ని శ్రీకృష్ణుడు వివరించగా, పరమాత్మ దీని ద్వారా సూచించడం ఏమిటంటే, ఆత్మ సజీవమై ఉండటం అంటే చైతన్యము కలిగి ఉండటం. శరీరం జడ పదార్థం నుండి తయారై ఉండి చైతన్యరహితమైనది. కానీ ఆత్మ శరీరంలో ఉంటూ తన చైతన్య గుణాన్ని శరీరానికి ఇస్తుంది. ఈ విధంగా శరీరం మొత్తం ఆత్మ నిండి తన చైతన్యాన్ని వ్యాపింపజేస్తుంది. కొంతమందికి ఆత్మ యొక్క స్థానంపై సందేహాలు ఉండవచ్చు. వేదాల ప్రకారం ఆత్మ హృదయ స్థానంలో ఉన్నదని చెబుతుంది. హృది అన్న పదం ఆత్మ హృదయ ప్రాంతంలో ఉందని సూచిస్తుంది. అయితే ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యం శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఇది ఎలా సాధ్యమని అడిగితే వేదవ్యాసుడు ఈ విషయాన్ని క్రింది విధంగా వివరిస్తాడు. లలాటంపై చందనం అద్దినప్పుడు శరీరం మొత్తం చల్లగా మారినట్లే ఆత్మ కూడా హృదయంలో ఉన్నప్పటికీ తన చైతన్యాన్ని శరీరమంతా వ్యాపింపజేస్తుంది. ఇంకా ఎవరైనా ఇలా అడగవచ్చు, చైతన్యం అనేది ఆత్మ యొక్క లక్షణం అయితే అది శరీరంలో ఎట్లా వ్యాపించింది అని. ఈ ప్రశ్నకు కూడా వేదవ్యాసుడు సమాధానం చెప్పారు. సువాసన అనేది పుష్పానికి ప్రత్యేకమైన లక్షణం. కానీ అది పెరిగే తోట కూడా మంచి వాసనతో నిండిపోతుంది. అంటే పువ్వు తన సువాసనను తోటకు పంచుతుంది. అదేవిధంగా ఆత్మ సచేతనమైనది. అది జీవం లేని జడ శరీరాన్ని తన చైతన్యంతో వ్యాపింపజేసి చైతన్యవంతం చేస్తుంది. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయం నుంచి 18వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.